హలో. అరే పెళ్లి మామ, ఏం చేస్తున్నావు? అరే బంటి, ఇప్పుడే ఇంటికి వెళ్తున్నారా? నువ్వేం చేస్తున్నావు? ఎక్కడున్నావు? అరే మన రవి గాంధీ పెళ్ళి ఉందిరా, మరి వెళ్దామా పెళ్ళికి వద్దా? అరే వాడు పెళ్లికి పార్టీ ఇవ్వని ఒక 1000 రూపాయలు అడిగితే ఇవ్వలేదురా. వాని పెళ్లికి ఏం పోయినావురా? వద్దులే. అరే వంత డబ్బులు నేను ఇప్పించుకుంటాను. సరే మరి వెళ్దామా అయితే? అవునా? సరే సరే, ముందైతే పార్టీ చేసుకొని తర్వాత పెళ్లికి వెళ్దాంలే. రెడీగా మరి? అరే ఏం మాట్లాడుతున్నావురా, తాగి అట్లే వెళ్దామా పెళ్ళికి ఏంది? అంతే మమ్మ, మనల్ని వచ్చి ఎవరు అడుగుతారు? సరే సరే, ముందైతే రెడీగా వెళ్దాం. అరే మమ్మ, మనం తాగి వచ్చాం కదా, ఎవరన్నా ఏమన్నా అంటారేమో రా తెలిస్తే. మనల్ని ఎవడరా ఏమన్నా అనేది? అనమను చెప్తా. ఏరా రవి, నువ్వేమన్నా అంటావా ఇప్పుడు మరి మమ్మల్ని? అరే మామ, ఎందుకు వచ్చారా మీరు ఇక్కడికి? తొందరగా వెళ్ళిపోండ్రా ఫోటో దిగి. మళ్ళీ మా నాన్న చూస్తే నాకు పెద్ద తలనొప్పి ఇక్కడ. వెళ్ళిపోండ్రా మీరు, ఫోటో దిగేసి. చూసావా మా అమ్మ ఎలా భయపడుతున్నాడా? వాడేమంటాడు మనల్ని? సరే సరే మామ, ఫోటో దిగేసి వెళ్ళిపోతాంలే. అరే బాబు, ఏంటి ఇక్కడ ఏదో వాసన వస్తుంది? ఏమైంది? ఏం లేదంకుల్, మల్లెపూలు కొంచెం స్మెల్ ఎక్కువైనట్టున్నాయి అంతే. అరే మీరు అంకుల్తో ఎందుకు మాట్లాడుతున్నారా? వెళ్ళిపోండ్రా ఇక్కడ నుంచి మీరు ముందు. ఏంటి మామ, అంత దయ లేకుండా అంత కఠినంగా మాట్లాడుతున్నావు? వెళ్ళిపోమ్మని. సరే మామ, హ్యాపీ బర్త్డే. సారీ సారీ, హ్యాపీ యానివర్సరీ. ముందైతే మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండ్రా. అరే నువ్వేంట్రా ఈడే కూర్చుండిపోయావు? వెళ్ళిపోరా వెళ్ళిపోరా. అరే ఇవన్నీ తీసుకొని వెళ్ళిపోరా. అరే నువ్వు ఇక్కడి నుంచి దండం పెడతారా?